బాబు కుర్రోళ్ళు, మీరు కాలేజీలో అయినా స్కూల్ అయినా చదివే పిల్లలు ఎవరైనా సరే మీకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, ఇంటి దగ్గర మీరు కంపల్సరీ చెప్పాలి, తల్లిదండ్రులకు చెప్పాలి. ఎందుకంటే అప్పుడు ఏదన్నా మిమ్మల్ని అన్నా కానీ తర్వాత అర్థం చేసుకుని మీ గురించి ఆలోచించి మిమ్మల్ని ఒక దారి తీసుకొచ్చి తల్లిదండ్రులే కదా. నిన్న ఏం జరిగింది, నిన్న ఎందుకు చెబుతున్నానంటే, నిన్న వైజాగ్లో సమత కాలేజీ అంట, డిగ్రీ కుర్రోడు ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఏంటంటే టీచర్లు టార్చర్ చేస్తున్నారంట అతన్ని. అంటే ప్రస్తుతానికి ఏది జరుగుతుంది, అది ఏదో సెక్సువల్గా కూడా కొంచెం చేశారు. అందులోకి చదివిన మార్కులు తక్కువేసి, ఎందుకంటే ఈగోలు అనమాట ఉంటాయి. కానీ మా మా టైంలోని ఇప్పుడు చాలామంది ఉన్నారు, పిల్లలు చదవకపోతే దగ్గరుండి చదివించే వాళ్ళు ఉన్నారు, కేర్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాగా వాళ్ళేదో ఈగో ప్రాబ్లం వల్ల ఏదన్నా. అందులో కుర్రోడు చనిపోయిన పిల్లోడికి ఫ్రెండ్ అంట. ఆ పిల్లోడు ఏమంటాడంటే, మేము ప్రతిదీ మేము నిలదీసే వాళ్ళు, ఏదన్నా క్లాసులు చెప్పకపోయినా ఏదన్నా సరిగ్గా లేకపోయినా అడిగేవాళ్ళు, ఏదైనా డౌట్ ఉంటే అడిగేవాళ్ళు ఇదేంటి అని. అందుకని మమ్మల్ని టార్గెట్ చేసి బాగా మా ముగ్గురిని చాలా బాగా ఎడిపించి తీశారు. అందుకే టార్చర్ తట్టుకోలేకపోయాడు, అన్ని రకాలుగానే టార్చర్ పెట్టేశారని చెప్తున్నాడు. సో ఇంకా టీచర్లు పిల్లల సంగతి వదిలేద్దాం, తల్లిదండ్రులు కూడా మనం కూడా కొంచెం చూసుకోవాలి. మన పిల్లలు ఏదైనా కొంచెం తేడాగా ఉన్నారంటే ఏమై ఉంటుంది, ఏదన్నా కొంచెం చెప్తానికి వచ్చాడు మన పిల్లోడు అడగాలి, ఎరా బాబా ఏంటి, ఎలా ఉంది, పర్వాలేదా, ఓకేనా, ఇబ్బంది లేదు అని అడగాలి. అంతే తప్ప నువ్వు చదివేయి చదువుతున్నావా, ఎలా చదువుతున్నావు, మార్కులు తక్కువ ఎందుకు వచ్చినాయి, ఆడేదని టెన్షన్లో ఉన్నాడు అనుకో, మనమే తల్లిదండ్రులు. ఇప్పుడు నా పిల్లోడు ఉన్నాడో, ఆ పిల్లోడు ఇంటికి చెప్పలేదంట, చెప్పి మార్కులు తక్కువ వేసారని చెప్పి అలా తల్లిదండ్రులు కాలేజీకి వెళ్ళి అడిగి వచ్చేటప్పటికి ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు, ఉరి చేసుకున్నాడు పాపం పిల్లోడు. ఇప్పుడు కాలేజీ సమాధానం చెప్తుందా, అలాగని చెప్పి అయ్యో ముందు నుంచి మాకు ఏదో కొంచెం తేడాగా ఉంది అని వెళ్ళానగలుగుతారా, ఏమీ లేదు. ఏదైనా సరే అయిపోయాక మనం ఏమీ చేసేది లేదు. సో చదువుకునే పిల్లలు కూడా, మీరు చిన్నపిల్లలు కాదు, 10th క్లాస్ దాటి వెళ్ళారంటే ఆల్రెడీ మీకు మెచ్యూరిటీ వచ్చేసినట్టే. మీరు ఏదన్నా ఉంటే చెప్పాలి, తల్లిదండ్రులకు చెప్పాలి, అన్నదమ్ములు ఉన్నా అక్క చెల్లెలు ఉన్నా ఎవరికైనా చెప్పాలి. అంతా మీలో మీరు కుంగిపోయి మాకు ఎవరో లేరు, ఎవరు పట్టించుకుంటారు అనుకోకూడదు. ఏదైనా సరే, ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టినా సరే మీకోసం వస్తారు. కాకపోతే అది మీరు చెప్పిన వెంటనే వాళ్ళు తీసుకోలేరు. అది మీరు కొంచెం అర్థమయ్యేలాగా, అలా కాదు ఇలా ఇలా జరుగుతుంది అని మీరు అర్థమయ్యేలా చెప్తే తల్లిదండ్రులు కంపల్సరీ వింటారు. అంతేగాని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి, ఈరోజు నేను మామూలుగా వీడియో పెట్టేద్దాను, కానీ దేనికన్నా వాయిస్ పెట్టి నాకు అలా చెప్పాలనిపించలేదు అనమాట. ఎందుకంటే మా అమ్మాయి మొన్న డిగ్రీ అయింది, మా అబ్బాయి ఇంకా చదువుతున్నాడు, బీపీటీ చదువుతున్నాడు. ఆని ఇలాగేదో బయట ఆడతాం, అది పొద్దున్న సాయంకాలం డైలీ ఫోన్ చేస్తాను నాకు, ఏదైనా చేయకపోతే